పెట్టుకోండి, లేదా 2 నిమిషాలు మైక్రోవేవ్ చేసుకుంటే కూడా సరిపోతుంది. నేనైతే మైక్రోవేవ్ చేస్తాను ఎవ్రీ టైమ్. ఇప్పుడు మనం ఒక 2 ఆనియన్స్ తీసుకొని హాఫ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా చూస్తున్నారు కదా, అలా కట్ చేసి 1.5 ఆనియన్ని ఇలాగ గుత్తులు గుత్తులుగా కట్ చేసుకోవాలి. పైన చూస్తున్నారు కదా, అది పెట్టుకొని కట్ చేశారంటే మీకు అలాగా కర్రీలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఆ పైన అనేది కంపల్సరీ ఆ స్టార్టింగ్ పాయింట్ అది పెట్టుకొని మాత్రమే కట్ చేసుకోండి, సో దట్ మీకు కర్రీలో వేసాక కూడా విడిపోదు, అలాగే ఉంటుంది. చేపల పులుసులో చేపలతో పాటు ఈ ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్న ఈ గుత్తులు, అలాగే మామిడికాయ అనేది కంపల్సరీ. నెల్లూరు చేపల పులుసులో ఈ గుత్తి ఆనియన్స్ అలాగే మామిడికాయ ఈ 2 మాత్రం కంపల్సరీ వేయాలి. మీరు ఇలాగా వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. కంపల్సరీ గిన్నె ఇలాగే ఉండాలి వెడల్పుగా, ఎందుకంటే చేపలు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వకుండా ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ నేను ఒక 3/4 కప్పు వేసుకుంటున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. నెల్లూరులో ఈ చేపల పులుసుకి సపరేట్గా ఒక గిన్నె అమ్ముతారు, చేపల కూర గిన్నె. కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో అది ఉంటుంది కంపల్సరీగా. మీ దగ్గర అది లేకపోతే ఏం కాదు, ఇలాంటి వెడల్పాటిది పెట్టుకొని చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో లెక్క పెట్టినట్టు ఒక 15-20 మెంతులు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి. నా దగ్గర బేబీ కరివేపాకు ఉంది, మా చెట్టుది ఫ్రెష్ది, నేను అది వేస్తున్నాను. మీరు 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసాక ఇందాక సగం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, పెద్ద ఆనియన్ని సగం కట్ చేసి స్మాల్గా పీసెస్గా సగం కట్ చేసుకొని ఆ ముక్కలు వేసుకున్నాను. ఇంకొక సగం అలాగే ఇంకొక ఫుల్ ఆనియన్ పెద్ద పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను, ఇందాక చూపించాను కదా. హాఫ్ పెద్ద ఆనియన్ మాత్రం చిన్న ముక్కలుగా చేసుకొని మిగతా 1.5 మంచిగా గుత్తులు గుత్తులుగా ముక్కలుగా చేసుకున్నాను. ఇప్పుడు అందులో 1 స్పూన్ పసుపు వేయండి. ఒకసారి బాగా కలుపుకోండి. కలిపాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇప్పుడు ఇందులో టమోటాలు వేసుకోండి. నేను 2 టమోటాలు వేసాను, చిన్న టమోటాలు. ఒక 2 టమోటాలు ముక్కలుగా కోసి వేసుకున్నాను. టమోటా ముక్కలు ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఈ టమోటాలు మగ్గేలోపు మనం చింతపండు పులుసు అనేది రెడీ చేసేసుకుందాం. ఆల్రెడీ నానబెట్టాము, లేకపోతే మైక్రోవేవ్ చేసేసుకున్నాం కదా. ఆ చింతపండుని బాగా నీళ్ళల్లో బాగా గుజ్జులాగా కలుపుకోవాలి. దాంట్లో నుంచి సాధ్యమైనంత వరకు మనకి బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ చింతపండు అనేది తీసుకోవాలి. అందులో మిగిలిన చింతపండుని పక్కన పెట్టేసి ఆ చింతపండు వాటర్ పోసేసుకుందాం. అలాగే ఆల్రెడీ కలిపిన చింతపండుని మరొకసారి కలుపుకుంటే సాధ్యమైనంత వరకు పులుపు అంతా వాటర్లోకి వస్తుంది, అది కూడా వేసేసుకుందాం. దగ్గర ఒక 1.5 గ్లాస్ అనే చింతపండు నీళ్ళు అయితే వచ్చేసాయి. ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కారం వేసుకోండి. నేను 3 స్పూన్స్ కారం వేసాను. మీకు స్పైస్ లెవెల్ ఎంత కావాలో దాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోండి. చింతపండు నీళ్ళు కదా, సో ఉప్పు కారం అనేది మనకి బాగానే కలిసిపోతుంది. పులుపు అనేది డామినేట్ అవ్వకుండా ఉండాలంటే ఉప్పు కారం బాగానే పడుతుంది. మీరు చూసుకొని టేస్ట్ చూసుకొని కూడా మీకు తగినంత వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని ఒక 3-4 నిమిషాలు ఉడకపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకోండి. నేను ఇందాక చూపించాను కదా, చేప ముక్కలు బాగా వాష్ చేసి పక్కన పెట్టమన్నాను కదా, నేను తెలపియా ఫిష్ వేసుకుంటున్నాను. బాగా ఇలా ముక్కలు మీకు కావాల్సినంత సైజులో ముక్కలు చేసుకొని ఆ ముక్కలు వేసుకోండి. ఏ ఫిష్ అయినా వాడచ్చు, ఇది బోన్లెస్ కాబట్టి మాకు ఇక్కడ ఇలా దొరుకుతుంది, ఇలాగా అమ్ముతారనమాట. సో మనకి ఏ ఫిష్ అయినా బాగుంటుంది. ఈ చేప ముక్కల్ని ఒకదాని పక్కన ఒకటి పరిచినట్టుగా పెట్టుకోవాలి. అలాగ డంప్ చేసేయకూడదు, కంపల్సరీ చేత్తో ఇలాగ మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకోవాలి. చేప ముక్కలన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెంటనే గుత్తులుగా కట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ని కూడా ఈ చేప ముక్కల మధ్యలో ఒకదాని తర్వాత ఒకటి సేమ్ ఇలాగే పరుచుకోవాలి. అలాగే వెంటనే మామిడికాయ ముక్కల్ని కూడా సేమ్ ఇలాగే పరుచుకోవాలి, ఒకదాని పక్కన ఒకటి. మామిడికాయ ముక్కలు అనేది కూడా ఈ చేపల పులుసులో కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. మామిడికాయ లేకపోతే కూడా చేయబుద్ధి కాదు. మాకు అమ్మమ్మ వాళ్ళు మామిడికాయ లేకపోతే అయ్యో మామిడికాయ లేదా చేపల పులుసులో ఎలాగబ్బా ఇప్పుడు అని ఎలాగైనా తెప్పించాలని ట్రై చేస్తారు చేపలు ఉన్నప్పుడు. కూడా మామిడికాయ అనేది స్కిప్ చేయకుండా కంపల్సరీగా వేసుకొని చూడండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా చల్లేసుకుందాం.
కొత్తిమీర చల్లాక ఇప్పటి నుంచి మనం గిన్నె అనేది గంట పెట్టి కలపకూడదు. ఇప్పటి నుంచి మనం 2 హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఆ హ్యాండిల్స్ పట్టుకొని తిప్పండి. లేకపోతే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో గిన్నెని పట్టుకొని తిప్పుకోండి. ఇప్పటి నుంచి మీరు సాల్ట్, కారం అవి ఏమైనా చెక్ చేసుకున్నా కూడా మీకు కావాలంటే కొంచెం పైన వేసుకున్నా కూడా ఇలాగే తిప్పుకోవాలి. చేతులు ఇలాగ 2 పక్కలు పట్టుకొని మాత్రమే తిప్పుకోవాలి. మనం గంటేసి కలపకూడదు. చేప ముక్కలు అనేవి ఉడికే కొద్దీ చాలా సెన్సిటివ్ కదా, విరిగిపోతాయి. అందుకని మనం ఇలాగే కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని చేప ముక్కలన్నీ ఉడికే వరకు కుక్ చేసుకుందాం. మనకి చేప ముక్కలు, ఆనియన్స్ అండ్ మ్యాంగోస్ 3 ఒకటేసారి ఉడికిపోతాయి. ఒకటి ముందు ఉడికిపోయి అలాగ ఉండదు, కరెక్ట్గా అన్నీ ఒకటేసారి ఉడికిపోతాయి. చేప ముక్క ఉడికిందా లేదా అనేది మనం చేపను కూడా టెస్ట్ చేయము. ఇందులో ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయిపోయింది బాగా అన్నప్పుడు, ఆనియన్ ఉడికిపోయింది అంటే మనకి చేప ముక్క కంపల్సరీ కరెక్ట్గా ఉడికిపోయినట్టే. మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు బాగా ఉడికినప్పుడు మనకి ఇంకొక కొంచెం సేపట్లో ఇంకా కర్రీ అయిపోతుంది అన్నప్పుడు చింతపండుకి ఉప్పు, కారం అనేది బాగా పట్టేసి ఉంటాయి. సో ఇప్పుడు మనం టేస్ట్ చూసి ఉప్పు, కారం ఏమన్నా తక్కువ ఉంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. చింతపండు ఉడకక ముందు చూసినప్పుడు మనకి సరిగా అర్థం కావు కొత్తగా చేసే వాళ్ళకైతే. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ మాత్రమే కొంచెం తక్కువ అనిపించింది నాకు, కారం సరిపోయింది. ఇప్పుడు మనం సాల్ట్ వేసాం కదా, హ్యాండిల్ని పట్టుకొని మాత్రమే చూస్తున్నారు కదా, ఇలాగే కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కంప్లీట్గా ఆనియన్ కుక్ అయింది అన్నంత వరకు కుక్ చేసుకుందాం. కొంచెం దగ్గరికి వచ్చింది కదా, ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం. తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. 5 మినిట్స్ అయిపోయింది, చూస్తున్నారు కదా, మనకి కంప్లీట్గా కుక్ అయిపోయింది. మన నెల్లూరు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగా వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది మెల్లగా పైకి తేలుతూ ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసామంటే మనకి కర్రీ అనేది సెటిల్ డౌన్ అయ్యి ఆయిల్ అనేది పైకి వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో చేపల పులుసు, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. చేపల పులుసు చేసుకోవడం చాలా ఈజీ, కాకపోతే కంపల్సరీ ప్రతి ఇంగ్రీడియంట్ ఇంపార్టెంటే. అలాగే చేసుకునే ప్రాసెస్ కూడా కరెక్ట్గా ఇలాగా ఫాలో అయితే మీకు కూడా నెల్లూరు చేపల పులుసు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కంపల్సరీ మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు సర్వ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ముక్క అనేది బ్రేక్ అయిపోతూ ఉంటుంది కదా. అండ్ ఎలా సర్వ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లో రైస్ తీసుకొని, అలాగే చూస్తున్నారు కదా గెంటె ఎలా ఉందో అలా వెడల్పాటి గెంటె, గుండు గెంటె అలా తీసుకోకండి. ఇలాంటి గెంటెతో అయితేనే మీకు పులుసు అలాగే ముక్కలు నీట్గా విరిగిపోకుండా వస్తాయి. చూస్తున్నారు కదా, అలాంటి గెంటె మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి. ముక్కని ఇలాగా సైడ్ నుంచి జాగ్రత్తగా తీసుకోవాలి విరిగిపోకుండా. అలాగే ఒక మామిడికాయ, ఒక చేప ముక్క, అలాగే ఒక ఆనియన్, అలాగా ప్రతి దాంట్లో చేప ముక్కలతో పాటు ఆనియన్ అండ్ మామిడికాయ కూడా వచ్చేలాగా చూసుకొని సర్వ్ చేయండి. మనకి చేప ముక్క ఎంత బాగుంటుందో ఆనియన్, ఆ మామిడికాయ ముక్క కూడా అంతే బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్సా కిచెన్. ఈరోజు నేను రైస్ కుక్కర్లో చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాను. చికెన్ బిర్యానీని ఈసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. చికెన్ బిర్యానీ కోసం నేను హోల్ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ హోల్ చికెన్ 6 lbs ఉంది. సో మనకి ఇంత అవసరం లేదు, మనకి ఒక 3 lbs సరిపోతుంది. 3 lbs అంటే అప్రాక్సిమేట్గా ఒక 1.5 kg కన్నా కొంచెం తక్కువ. మనకి ఈ క్వాంటిటీ సరిపోతుంది. సో నేను కరెక్ట్గా హాఫ్ చేసుకుంటున్నాను. హోల్ చికెన్లో మనకి లోపల పార్ట్స్ కూడా ఇచ్చారు, లివర్ అండ్ అలాంటివి. సో ఇవైతే మనం బిర్యానీలో ఎప్పుడూ వాడకూడదు. ఇవి జస్ట్ పక్కన పెట్టుకొని ఇంకేదైనా కర్రీ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కరెక్ట్గా హాఫ్ బర్డ్ తీసుకున్నాను. హాఫ్ అంటే చెప్పాను కదా, ఒక అప్రాక్సిమేట్గా ఒక 1.5 kg కన్నా కొంచెం తక్కువ. ఇప్పుడు ఈ చికెన్ని మంచిగా బిర్యానీకి తగ్గట్టుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. స్కిన్ కూడా తీసేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఒకసారి బాగా వాష్ చేసి పెట్టుకోండి. జస్ట్ మీకు ఈ ప్రాసెస్ చూపిద్దామని చూపిస్తున్నాను అంతే. స్కిన్ కూడా ఈజీగానే వచ్చేస్తుంది, తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి చికెన్ అనేది రెడీ అయిపోయింది మన బిర్యానీలోకి. ఇంకా ఇప్పుడు నీట్గా ఫ్రెష్గా క్లీన్ చేసేసుకొని బాగా పక్కన పెట్టేసుకుందాం. మిగతా ప్రాసెస్లోకి వెళ్ళేలోపు ఫస్ట్ రైస్ని ప్రిపేర్ చేసి పక్కన పెడితే రైస్ సోక్ అవుతూ ఉంటుంది కదా. సో ఫస్ట్ రైస్ ప్రిపేర్ చేసేసుకుందాం.
ఒక రైస్ కుక్కర్ బౌల్ తీసుకొని అందులో 4 కప్స్ బాస్మతి రైస్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసి ఆ తర్వాత మనం అందులో కరెక్ట్గా 5 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. మామూలుగా 1.5 అంటే 6 కప్స్ కదా, బట్ మనకు చికెన్లో వాటర్ వస్తాయి కాబట్టి కంపల్సరీగా 4 కప్స్కి 5 కప్సే వాటర్ వేసుకొని మాత్రం సోక్ చేసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ రైస్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్లో అంతా అయ్యేసరికి రైస్ నానుతుంది కదా, మనకి ఒక హాఫ్ అన్ అవర్ అనేది నానుతుంది కదా, సో మనకు అది సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఒక కుకింగ్ ప్యాన్ తీసుకొని అందులో 1/2 కప్ ఆయిల్ హీట్ చేసుకున్నాను. అలాగే ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలాంటి గీ హీట్ అయ్యాక ఇందులో నేను ఒక 5 లవంగాలు వేసుకున్నాను. అలాగే 4 పట్టలు వేసుకున్నాను. అలాగే ఒక 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఆ తరుగు వేసుకున్నాను. ఒకసారి కలుపుకొని అలాగే నేను 16 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. కరెక్ట్గా 16 అంటే మనకి 4 కప్స్ రైస్ వేయాలనుకుంటున్నాను. అందుకని ఈచ్ కప్కి రైస్ కుక్కర్ కప్ ఉంటుంది కదా, ఆ కప్పుతో ఈచ్ కప్కి 4 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ తగినంత వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. బాగా కలిపాక ఇందులో ఒక 1/2 కప్పు పుదీనా అలాగే 1/2 కప్పు కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర పుదీనా అనేది మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ ఈ ఆనియన్, ఈ పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ఇందులో టమోటాస్ యాడ్ చేస్తాము. నేను 2 టమోటాస్ కట్ చేసుకున్న పీసెస్ యాడ్ చేశాను. టమోటాస్ వేసాక ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 1-2 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. టమోటాస్ వేసాక ఒక 1-2 మినిట్స్ అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసేసుకోవచ్చు. అంటే ఇవన్నీ మనకి చికెన్తో పాటు చికెన్ బాగా కుక్ అవ్వాలి కదా, ఆ కుక్ అయ్యే ప్రాసెస్లో మనకి ఇవన్నీ మగ్గిపోయి బాగా కుక్ అయిపోతాయి. సో మనం ఇప్పుడు ఇమీడియట్గా చికెన్ వేసేసుకుందాం. ఇందులో నేను ఒక 4 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. అలాగే నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే 1.5 స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. అలాగే 3 స్పూన్స్ ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే ఇందులో ఒక 4 స్పూన్స్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. మీరు కొబ్బరి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. కొబ్బరి పేస్ట్ అయితే ఒక పావు కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, ఆ చిన్న పావు కొబ్బరి చిప్ప పేస్ట్ చేసుకొని వేసుకోండి. నా దగ్గర మంచి కొబ్బరి పొడి ఉంది, సో నేను 4 స్పూన్స్ కొబ్బరి పొడి యాడ్ చేశాను. ఒకసారి ఇది మనం బాగా కలుపుకోవాలి. చికెన్కి ఇదంతా ఒకసారి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి మసాలాలన్నీ. బాగా కలుపుకోండి. ఒకసారి మొత్తం మసాలాలన్నీ బాగా పట్టేలాగా బాగా కలిపాక ఒక 4 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఒక 10 క్యాష్యూస్ వేస్తున్నాను. ఆల్రెడీ రోస్టెడ్ క్యాష్యూస్. సో ఒక 10 అంటే మనం ఎంతైనా వేసుకోవచ్చు. ఒక 10-20 పీసెస్ వేసుకోండి. అలాగే మూత పెట్టుకొని మనం ఒక 15 మినిట్స్, అంటే చికెన్ 90% అయితే బాగా కుక్ అవ్వాలి. మూత పెడితే అనేది మనకు కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం తొందరగా అవుతుంది. 15 మినిట్స్ అయిపోయాక మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం మనం ఈ 15 మినిట్స్. ఒకసారి మూత తీసి చూడండి. అవసరం అనిపిస్తే మీకు మధ్యలో కలుపుకోవచ్చు. బట్ చికెన్లో మనం కొంచెం కూడా వాటర్ అనేది అసలు యాడే చేయలేదు. బట్ చూసారు కదా, చికెన్లో నుంచే మనకు ఆ వాటర్ వస్తుంది. అండ్ టొమాటోస్ వేసాం కదా, దాంట్లో నుంచి అవే సరిపోతుంది. 15 మినిట్స్ అయ్యాక మీకు అవసరమైతే ఇంకా చికెన్ కొంచెం ఉడకాలనుకుంటే మూత తీసి కుక్ చేసుకోండి. సో దట్ చికెన్ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. మనకు చికెన్ ఓవర్ కుక్ అవ్వకూడదు. మనకైతే ఇప్పుడు కరెక్ట్గా ఒక 90% అయితే కుక్ అయింది చికెన్. మనకు కరెక్ట్గా ఇలా కావాలి. ఇప్పుడు ఇది మసాలానంతా ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ కుక్కర్లో వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి కుక్ మోడ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవడమే. నేను జస్ట్ సైడ్ నుంచి కలిపానంతే. మనకు రైస్ అనేది బ్రేక్ అవ్వకూడదు. బాగా కలపకండి. ఇప్పుడు ఈ వాటర్లో మనం కంపల్సరీ సాల్ట్ చెక్ చేయాలి. సాల్ట్ తక్కువ ఉంటే యాడ్ చేసుకోవాలి. మనకి వాటర్ అనేది లైట్గా ఉప్పుగా ఉండాలి. మీరు ఈ రెసిపీ రైస్ కుక్కర్లో చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అసలు మీరు కలపరు కదా. ఇప్పుడు అదే మీరు తవాల్లో చేసుకున్నారంటే మధ్యలో రైస్ కింద అడుగంటుతుందేమో అని కలపాల్సి వస్తుంది. సో దట్ రైస్ మనకి బ్రేక్ అవ్వకుండా అండ్ కరెక్ట్గా కుక్ అవుతుంది. మనకి రైస్ కుక్కర్ గురించి తెలిసిందే కదా, కరెక్ట్గా కుక్ అవుతుంది. రైస్ కుక్కర్ అనేది వామ్ మోడ్లోకి వచ్చాక అన్ప్లగ్ చేసుకొని అసలు మీకు చూసారు కదా, చికెన్ అనేది అసలు ఆల్రెడీ మనకు ముందే మనం కుక్ చేసుకున్నాం 80-90%. అలాగే ఇప్పుడు ఇందులో కూడా కుక్ అయ్యి అసలు మీకు పీస్ అనేది ఎంత సాఫ్ట్గా ఉంటుందో చాలా బాగుంటుంది.
చికెన్ అండ్ మసాలా అన్నీ రైస్తో కలిపి కుక్ అవుతాయి కదా, సో రైస్కి బాగా ఈ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ఈ బిర్యానీని ఒక ట్రేలోకి వేసేసుకుందాం. ట్రేలో కానీ డీస్లో కానీ ఉంటుంది కదా ఇంట్లో, పెద్ద వెడల్పు దాంట్లో వేసుకుంటే మనకి సర్వ్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. రైస్ అనేది పొలుకులుగా ఉంటుంది. ఇలా ట్రేలోకి వేసాక ఒకసారి కలుపుకోండి మెల్లగా, సాఫ్ట్గా. పీసెస్ అనేవన్నీ మనకి కింద ఉన్నాయి కదా, సో అవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్సా కిచెన్. ఈరోజు నేను మటన్ కీమా దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను దమ్ బిర్యానీ ప్రాసెస్ని సింప్లిఫైగా మనకి ఈజీగా ఉండేలాగా ఎలా చేశానో మీకు ఈరోజు చూపిస్తాను. ముందుగా నేను రైస్ కుక్కర్ బౌల్ తీసుకున్నాను. అందులో 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కరెక్ట్గా 3 కప్సే వాటర్ పోయాలి, ఎందుకంటే రైస్ మనకి 75% మాత్రమే కుక్ అవ్వాలి, అందుకని. వాటర్ పోసేసాక ఇప్పుడు ఇది రైస్ కుక్కర్ దగ్గర పెట్టేసుకొని ఇందులో 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. 3 కప్స్ కదా, సో 1.5 వేసాను. అలాగే ఒక 3 లవంగాలు, 2 చెక్కలు, అలాగే కొంచెం బిర్యానీ ఆకులు వేసాను. అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 3/4 స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే 1 స్పూన్, కరెక్ట్గా 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు రైస్ కుక్కర్ దగ్గర పెట్టేశాక కరెక్ట్గా 1/2 అవర్ తర్వాత మీరు ఆన్ చేసుకోండి. 1/2 అవర్ సోక్ చేయనిచ్చి తర్వాత ఆన్ చేసేసుకోండి. నేను మటన్ కీమా 1/2 కిలో తీసుకున్నాను. ఊరికే మీకు కూడా ఇలా దొరుకుతుంది అని చూపిద్దామని చూపిస్తున్నాను ప్యాకెట్తో సహా. ఈ కీమాని మనం బాగా వాష్ చేసుకోవాలి. ఇది కీమా బాగా మిక్సీలో వేసి అలా ఉంటుంది కీమా, సో దీన్ని వాష్ చేయడం కొంచెం కష్టం అవ్వచ్చు. మనకి ఇంట్లో టీ ఫిల్టర్ లాగా జ్యూస్ ఫిల్టర్ ఉంటుంది కదా, అందులో క్లీన్ చేసుకొని అందులో వేసుకొని వాటర్ తీసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇది ఒక టిప్ అనుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో వాటర్ రాకుండా ఈ కీమాని వేసేసుకుందాం. ముందుగా సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగినంత. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. అలాగే 1 స్పూన్ కారం వేసాను. మీరు కారం స్పైసీగా కావాలంటే 2 స్పూన్స్ వేసుకోండి కంపల్సరీగా. నేను ఈరోజు మీడియం స్పైస్ చేస్తున్నాను, అందుకే 1 స్పూన్ వేసాను. అలాగే 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్. అలాగే ఒక 1 స్పూన్ ధనియాల పొడి. అలాగే 3 ఇలాచీలు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేశాక కరెక్ట్గా 1 కప్ వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. విజిల్ కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకోండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసేసుకొని మటన్ కీమా విజిల్ అనేది బాగా కూల్ అయ్యాకనే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఒక మంచి వెడల్పాటి థిక్ బాటమ్ ఉన్న నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. నేను ఇది కొత్త ప్యాన్, ఇది మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఈ ప్యాన్ కనుక మీకు కూడా నచ్చితే, ఇక్కడైతే యుఎస్లో హోమ్ గుడ్స్ అనే షాప్లో తీసుకున్నాను. $25 పడింది. థిక్ బాటమ్ ఉంది. మీకు కూడా హెల్ప్ అవుతుందని ఊరికే చెప్తున్నాను. థిక్ బాటమ్ ఉంది, నాన్ స్టిక్. చూడగానే నాకు ఎందుకో చాలా నచ్చి తీసుకున్నాను. జస్ట్ హెల్ప్ అవుతుందని చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఈ ప్యాన్లో ముందుగా ఉడికించుకున్న మటన్ కీమా అనేది వేసేసుకుందాం. కీమా ఇలా ఉంది కదా, మరీ మెత్తగా ముక్కలుగా చేసుకోకండి. కొంచెం పెద్ద పీసెస్ కూడా ఉన్నట్టుగా ఉంటే బాగుంటుంది. ఇందులో కరెక్ట్గా 12 గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే 12 గ్రీన్ చిల్లీస్ వేసాను. అలాగే 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. అలాగే 4 లవంగాలు, 3 పట్టలు వేసుకున్నాను. అలాగే బిర్యానీ ఆకులు ఒక 3 వేసుకున్నాను. అలాగే కరెక్ట్గా 1.5 కప్ పెరుగు వేసుకోండి. కొలత ప్రకారం వేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది, అందుకని 1.5 కప్ వేసుకోండి. ఇప్పుడు 1 కప్ కొత్తిమీర, అలాగే 1 కప్ పుదీనా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ కొంచెం ఇక్కడ వేసుకొని కొంచెం రైస్ పైన టాప్ చేసుకోవడానికి ఎత్తి పెట్టుకోండి. ఇప్పుడు రైస్ చూసారు కదా, కరెక్ట్గా 3 కప్స్ పోసి ఉడికిచ్చాము. సో కరెక్ట్గా 75% అలా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో కరెక్ట్గా 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి.
తర్వాత 2 స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. అలాగే మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 3/4 స్పూన్ వేసాను. ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం కీమాకి ఇప్పుడు మనం వేసినవన్నీ ఒకసారి బాగా కలుపుకుంటే పడుతుంది. 3 కప్స్ బియ్యానికి 3 కప్స్ వేస్ట్ చేసుకున్నాం కదా, సో కరెక్ట్గా 75% అనేది మనకి ఇలా కుక్ అవుతుంది. సో మిగతాది అక్కడ కుక్ అవుతుంది. మనకి మీట్తో కలిపి కుక్ అయితే బాగా ఆ ఫ్లేవర్స్ ఈ రైస్కి పడతాయి కదా, అందుకని దమ్ బిర్యానీలో ఉన్న స్పెషలే అది కదా. రైస్ అనేది మనం ఇలా రైస్ కుక్కర్లో పెట్టేసుకోవడం వల్ల ఇప్పుడు స్ట్రైన్ చేసి కరెక్ట్గా కుక్ అయిందో లేదో, మనం కరెక్ట్గా తీసామో లేదో అన్న ఆ టెన్షనే మనకేం ఉండదు. మన పని అనేది సగం ఈజీ అయిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు రైస్ పైన కొంచెం పుదీనా టాప్ చేయండి, అలాగే కొంచెం కొత్తిమీర కూడా టాప్ చేయండి. రైస్లో కూడా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అవి స్పైసెస్తో కలిపి కుక్ అయింది కాబట్టి రైస్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేయండి. ఇప్పుడు మనకి రెస్టారెంట్ స్టైల్ లుక్ రావాలంటే మాత్రం కంపల్సరీ కలర్స్ అనేది యాడ్ చేయాల్సిందే, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒకవేళ లుక్తో మనకేం లేదనుకుంటే నేనైతే 2 కలర్స్ యూస్ చేస్తున్నాను, ఎల్లో అండ్ ఆరెంజ్. మీరు ఒకటే కలర్ ఉంది అనుకుంటే, కొంచెం వేరీగా కనపడాలి అనుకుంటే 2 టైమ్స్ డిఫరెంట్గా కలుపుకోండి. ఒకసారి కొంచెం తక్కువ వేయండి, ఒకసారి కొంచెం ఎక్కువ వేయండి. సో దట్ మీకు అలా పోసినప్పుడు ఆ వేరీ అనేది కొంచెం తెలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కరెక్ట్గా 10 మినిట్స్ కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించేయండి. ఇక్కడ నేను చూసారు కదా, అలా టిష్యూ పేపర్ అలా పెట్టుకున్నాను. సో దట్ మనకి దమ్ అనేది బయటకు వెళ్ళకుండా ఉంటుంది, బాగా కుక్ అవుతుంది, ఎయిర్ అనేది బయటకు వెళ్ళకుండా. ఇది సిలికాన్ అనమాట ఈ మూతకుండేది. సో ఇది చాలా అంటే మనం చపాతీ పిండి పెట్టి సీల్ చేసినట్టుగా ఇది ఇలా పనిచేస్తుంది మనకి. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ అయిపోయాక సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో మాత్రమే కుక్ చేస్తే మనకి కింద అడుగు అనేది మీట్ అనేది మాడకుండా ఉంటుంది. మీకు బిర్యానీ అయిపోయిందో లేదో కొంచెం సేపు అయ్యాక ఇలా మూత తీసి ఇలా సైడ్ నుంచి మీరు చూసుకున్నారంటే కింద వాటర్ అనేది కొంచెం కూడా లేకుండా ఉంటుంది. అది కరెక్ట్ టైం మనకి బిర్యానీ అయిపోయింది అని తెలియడానికి. నాకు వాటర్ అనేవన్నీ అయిపోయాయి కదా, సో మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఒక 5 మినిట్స్ అనేది మూత తీయకుండా అలాగా పక్కన పెట్టేసుకోండి. 5 మినిట్స్ అయిపోయాక అప్పుడు మూత తీసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఓపెన్ చేశాక కలుపుతుంటే స్మెల్ అయితే అసలు అద్దరిపోయింది. చూస్తున్నారు కదా మీరు, రైస్ కూడా ఎంత పొలుకులుగా ఉందో, చాలా హాట్గా పొగలు వస్తున్నాయి కదా వీడియో కూడా క్యాప్చర్ చేస్తుంటే. రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది, అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్, మరిన్ని రెసిపీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.